మీరు పైనుంచి కిందకెలా వచ్చేసారు? ఒకవేళ పైనుంచి కిందకి దూకేశారా ఏంటి? నాకు ఇలాంటిదే పెద్దది డిజైన్ చేసేస్తావా? ఏమైనా నేను తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే ఆ పిచ్చిని చూసి తట్టుకోవడం నా వల్ల కావట్లేదు బాబు. ఒకసారి అంజనం స్వామి దగ్గరికి వెళ్ళి ప్రయత్నిస్తే ఏమవుతుంది? ఏమైంది? అమ్మ ఆటోకి ఏదో రిపేర్ వచ్చినట్టుంది, మీరు వేరే ఆటో చూసుకోండి. అయ్యో రామా, ఇదిగో త్వరగా రమ్మన్నారు. రోడ్డు మీద ఒక్క ఆటో కూడా రావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? లిఫ్ట్ లిఫ్ట్ ప్లీజ్. లిఫ్ట్ లిఫ్ట్. రే పార్థు, ఎవరో అమ్మాయిరా, పాపం ఒక్కతే ఉంది. ఆ అమ్మాయి వెళ్లేది కూడా మనం వెళ్లే దారే అనుకుంటాను. లిఫ్ట్ ఇద్దాం రా అక్కడి వరకు. అమ్మా, దారిని పోయే వాళ్ళని ఎందుకమ్మా ఎక్కించుకోవడం? డ్రైవర్ సార్, నువ్వేం ఆపాల్సిన అవసరం లేదు, పోనీ. అది కాదురా, రోడ్లో ఒక్క వెహికల్ కూడా రావట్లేదు. పైగా ఏదో అర్జెంట్ పని అనుకుంటాను. కంగారుగా టైం కూడా చూసుకుంటుంది. డ్రైవర్, కారు వెనక్కి పోని. థ్యాంక్స్ అండి. ఓకే. వెనక నీకు కంఫర్టబుల్ గానే ఉంది కదమ్మా? మరేం పర్లేదండి. దేవుడా, ఏంటిలా చిక్కుకున్నాను? అత్తయ్య గారు పార్థు గారిని చూసుకోకుండా కారు ఎక్కేసానే. ఒకవేళ నేను ఇప్పుడు వాళ్ళకి దొరికిపోతే అయ్యో, ఇప్పుడు ఎలా? ఎవరికి దూరంగా ఉండాలనుకున్నానో తిరిగి వాళ్ళ దగ్గరికి నన్ను చేర్చావే. దేవుడా, నా మూలంగా పార్థు గారికి ప్రమాదం ఉంది. ఏం కాకుండా చూడు స్వామి. ఇంతకీ నువ్వు ఎక్కడి వరకు వెళ్ళాలమ్మా? అదేనండి, పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర క్లాక్ టవర్ ఉంది కదండి, అక్కడి వరకు వెళ్ళాలి. ఓ అవునా, మేం కూడా అటే వెళ్తున్నాంలే, దారిలో దింపేస్తాం. పార్థు, అంజనంలో మన అమూల్య కనపడిందంటే ఇంక మన అమూల్య ఎక్కడుందో కనిపెట్టడం చాలా ఈజీ అయిపోతుంది కదరా. అమ్మా, ఏదో నీ తృప్తి కోసం వస్తున్నాను తప్ప అమూల్య అంజనంలో కనిపించడం ఏంటమ్మా? అవన్నీ ఒట్టి మూఢనమ్మకాలు. నువ్వు అమూల్య కోసం ఎన్ని ప్రయత్నాలు చేశావురా? అమూల్య కనిపించిందా? లేదు కదా. అప్పుడప్పుడు ఇలాంటి స్వాముల్ని ఆశ్రయించడంలో తప్పులేదురా. నువ్వైనా చెప్పమ్మా. మా కోడలు అనుకోకుండా మిస్ అయింది. పోలీస్ కంప్లైంట్ కూడా ఇద్దామనుకున్నాం. కానీ ఈలోగా మా కోడలు మా ఇంటికొచ్చి వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడిందట.
చివరికి తన ఆడపడుచుతో కూడా మాట్లాడి వెళ్ళిపోయిందట. ఏంటి, నేనొచ్చానా? నా కూతురు వేరే కాపురం పెట్టడానికి కారణమైన అమూల్య అమ్మకి కనిపించింది, వాళ్ళ నాన్నకి కనిపించింది, చివరికి నా కూతురికి కనిపించింది. కానీ మా ఇద్దరికి మాత్రం కనిపించలేదు. నేనింటికి రావడం ఏంటి, వాళ్ళతో మాట్లాడడం ఏంటి? మా కోడలు అన్ని విషయాల్లోనూ చాలా బాగుంటుందమ్మా, కానీ ఇలాంటి విషయాల్లోనే కొంచెం విచిత్రంగా ప్రవర్తిస్తుంది. విచిత్రంగా కాదు, తిక్కగా ప్రవర్తిస్తుంది. అందుకే తనకి ముద్దు పేరు మెంటల్ అని పెట్టాను. ఒకసారి ఒంట్లో బాగాలేదని ఇంట్లో మేమంతా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళనివ్వలేదు. కానీ తీరా చూస్తే ఎప్పుడు వెళ్ళిందో ఏంటో ఎగ్జామ్ అయితే రాసి వచ్చేసింది. ఏంటో తెక్కది, మాకు కొంచెం కూడా అర్థం కాదు. ఏంటి తల్లి, నాకు ఇలాంటి పరీక్ష పెడుతున్నావు? నేను రావడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదే. ఆ రోజు మా కోడలు అలా వచ్చి వాళ్ళ అమ్మా నాన్నలకి కనపడింది కాబట్టి సరిపోయింది. లేదంటేనా ఆ భానుమతి మాతో ఒక ఆట ఆడుకునేది. అమ్మా, నాకెందుకో అనుమానంగా ఉంది. అమూల్య ఎక్కడో మన ఇంటి చుట్టుపక్కలే ఉండి మనల్ని అబ్జర్వ్ చేస్తూ రావాల్సిన టైంలో అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది మనని. నీ పక్కనున్న అమ్మాయిని చూడు, ఆ అమ్మాయేరా మన అమూల్య. లేకపోతే ఏంట్రా, అమూల్య ఏంటి మన చుట్టుపక్కల ఉండటం ఏంటి? వీడికి అన్ని అనుమానాలేనమ్మా. అలా అన్నానని నువ్వేమనుకోకు. వాడలా అనేసరికి ఊరికే అన్నాను. అలాగేనండి. అయినా వీడేం తక్కువోడేం కాదులే. అమూల్య ఇంట్లో ఉన్నంతసేపు ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. ఓకే, సారీ అండి, ఇందాకేదో పొరపాటుగా ఫైల్ మీ ముఖానికి తగిలింది. మరేం పర్లేదండి. నీ పేరేంటమ్మా? పల్లవి. నాకేంటో ఈ పల్లవి పేరు ఇలా తగులుకుంది. మొన్న ఈ మధ్య ఎవరో ఒక అమ్మాయి పొరపాటున నాకు ఫోన్ చేసింది. విచిత్రం ఏంటంటే ఆ అమ్మాయి పేరు కూడా పల్లవినే. నన్ను వాళ్ళ అత్తగారు అనుకుని నాతో చాలాసేపు మాట్లాడేసింది. ఏదేమైనా ఆ రోజు ఆ పల్లవి గొంతు, ఈరోజు నీ గొంతు, ఇలా మీ ఇద్దరి గొంతులు వింటుంటే అచ్చా నా కోడలు అమూల్య గొంతులానే ఉందమ్మా. ఇంకా నయ్యం, నువ్వే నా కోడలు అమూల్యమని అనలేదు. అబ్బా నువ్వు ఊరుకోరా. అమ్మా, నీకు పెళ్ళయిందా? అయిందండి. ఏమండి, లారీ! అయ్యో, డ్రైవర్ లెఫ్ట్ తీసుకో. నా మూలంగా పార్థు గారికి గండం అంటున్నారు. అదిదేనేమో. వీళ్ళని చూసుకోకుండా నేను కారెక్కేశాను. అమ్మయ్య,
దాదాపు గుద్దేశాడనుకున్నాను. బ్రతికిపోయాం. ఆ దేవుడే మనల్ని కాపాడాడు. నా వల్ల ఏ గండం ఎలా వస్తుందో. నేనింక ఈ కారులో ఉండడం పార్థు గారికి అస్సలు మంచిది కాదు. సర్లే పోనీ. స్టాప్ స్టాప్. నేను ఇక్కడ దిగిపోతానండి. దిగిపోతాను. ఏమ్మా భయపడ్డావా? అబ్బే అదేం లేదండి. నేను ఇక్కడ దిగిపోతాను. అదేంటమ్మా, నువ్వు క్లాక్ టవర్ దగ్గర పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాలని చెప్పావు కదా? అదేం లేదండి. ఇక్కడ ఇక్కడ చిన్న పనుంది. అది చూసుకొని ఆ తర్వాత నేను అక్కడికి వెళ్తాను. సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. అలాగేనండి. చాలా థ్యాంక్స్ అండి. నాకే ఎందుకిలా అగ్ని పరీక్షలు పెడుతున్నావు? నన్ను రక్షిస్తున్నావో శిక్షిస్తున్నావో నాకేం అర్థం కావట్లేదు. నన్ను ప్రేమిస్తున్నావో ద్వేషిస్తున్నావో కూడా అర్థం కావట్లేదు. నా రూపంలో నువ్వు వస్తున్నావో లేక మరెవరైనా వస్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఈ పాస్పోర్ట్ సంగతి చూసుకుని త్వరగా ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాను. ముఖ్యంగా పార్థు గారికి దూరంగా వెళ్ళిపోతాను. అరే జంబో, జయ కంపెనీకి సంబంధించిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని నా మెయిల్లో ఉన్నాయి. ఇప్పుడే నా మెయిల్ నుంచి నీకు ఫార్వర్డ్ చేస్తాను. ఒకసారి వాటిని చూడు. సారీ అండి, చూసుకోకుండా డాష్ ఇచ్చాను. పర్వాలేదు. ఓకే. ఏంటి వీడు? ఛీ, వీడు మాత్రం బరువుగా ఉన్నాడు గాని పర్సు మాత్రం ఖాళీగా ఉంది. ఇలాంటి చిల్లర పర్సులు కొట్టేస్తుంటే అవి చిల్లర ఖర్చులకే సరిపోతలేవు. ఏదైనా పెద్ద పర్సు కొట్టేసి బాగా సంపాదించాలి. కారులో పెద్ద హ్యాండ్ బ్యాగ్ ఉంది. ఖచ్చితంగా దీంట్లో ఎక్కువ డబ్బులుంటాయి. దీన్ని ఎలాగైనా కొట్టేయాలి ఇవాళ. జంబో, నీకు మెయిల్ వచ్చింది కదా, ఒకసారి ఆ మెయిల్ ని చెక్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే అడుగు. అమ్మో, ఈ కారు ఆవిడదే అనుకుంటా. దీన్ని కొట్టేయడం కుదరదు. వెళ్ళిపోవడమే బెటర్. నేనొచ్చేస్తున్నాను. ఈలోపు ఆ డీటెయిల్స్ అన్ని జయ కంపెనీ వాళ్ళకి ఫార్వర్డ్ చేయి. నేనొచ్చేస్తానురా.
మర్యాదగా బ్యాగ్ వదిలేసి వెళ్ళిపో, లేకపోతే నిన్ను కత్తితో పొడిచేస్తా. వదులు, చెప్పేది నీకే అర్థమవుతుందా? వదులు, వదలమంటున్నానా? పొడిచేయమంటావా? లేకపోతే వదులు, పొడుస్తా నిన్ను వదలకపోతే. కత్తితో బెదిరిస్తుంటే నీకు భయం కలగట్లేదా? నువ్వు ముందు బ్యాగ్ వదిలేసి వెళ్ళు, లేకపోతే పొడి చేస్తా. ఏంటే, నేను వదలకపోతే నన్ను పొడి చేస్తావా? మనీ నాకు ఇంపార్టెంట్ కాదు, కానీ నీ ఫోటో మాత్రం నాకెంతో ఇంపార్టెంట్. అందుకే నీ ఫోటో కోసమే దాన్ని చేసి పట్టుకున్నాను. ఏరా, నేను మాత్రం నా మనసులో, నా బ్యాగ్లో నీకు చోటిచ్చాను గానీ మరి నువ్వెప్పుడురా నీ మనసులో, నీ పర్స్లో నాకు చోటిచ్చేది? అలా నువ్వు నాకు చోటిచ్చేదాకా నేను ఊరుకోను. ఐ లవ్ యూ రా, ఐ లవ్ యూ. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా, కూర్చోండి. చెప్పండి అమ్మా, ఏం పని మీద ఇక్కడికి వచ్చారు? మా కోడలు మాకు కొద్ది రోజులుగా కనిపించడం లేదండి. అంటే మాకు కావాలని దూరంగా వెళ్లిపోయింది. తన కోసం ఎన్నో చోట్ల వెతికాం, ఎక్కడా తను కనిపించలేదు. అర్థమైందమ్మా. ఇప్పుడు మీ కోడలు ఎక్కడుందో తెలుసుకోవాలని వచ్చారు, అంతే కదా? బాబు, ఆ గుడ్డను తీసి
ఆ అద్దాన్ని మీ అమ్మ చేతికివ్వు. అమ్మా, ఈ కాటుక తీసుకొని ఆ అద్దం మొత్తం పుయ్యమ్మా. అమ్మా, దాన్ని ఇక్కడ పెట్టు. చూడండి, కొద్దిసేపు క్రితం మీ కోడలు ఎక్కడుందో ఈ అద్దంలో కనిపిస్తుంది. ఆ స్థలాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అక్కడే మీ కోడలున్నట్టు. ముందు మీరిద్దరూ కాసేపు కళ్ళు మూసుకోండి. నేను చెప్పినప్పుడు కళ్ళు తెరిచి చూడండి. ఇప్పుడు మీరు కళ్ళు తెరిచి అద్దాన్ని చూడండమ్మా. అమ్మా అమూల్య, కిందకి దిగు.